అండి అందరికీ. మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఎగ్ రెసిపీ. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ అండ్ చిల్లీ, కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు అందుకే చూపించట్లేదు. సో ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిల్లీ వేసి, చిల్లీ చిటపట అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో సరిపోయే ఉప్పు, కారం వేసుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 2 eggs తీసుకొని ఆ ఎగ్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కలపకుండా అలాగే మూత పెట్టి కవర్ చేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. స్లిమ్లో ఉడకనివ్వండి. సో ఉడికిన తర్వాత చూడండి ఎలా అయ్యిందో, హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా. సో అది మళ్ళీ మనం కలుపుకోవాలి. అది ఎక్కువ కలపకూడదు, మనం 4 times అటు ఇటు నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకోవాలి. అది 2 minutes సరిపోతుంది. 2 minutes పెట్టి ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది. అది ఒకసారి ఆమ్లెట్ లాగా ఉంది, చూడండి ఎలా మంచిగా ఉడికిపోయిందో. సో అది పీసెస్గా కట్ చేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.